మేషరాశి. ఈ మేషరాశి వారందరికీ కూడా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగేటటువంటి వివిధ రహస్యమైనటువంటి విషయాలు. అలాగే అసలు మేషరాశిలోనే మీరు అందరూ ఎందుకు పుట్టారు, అలాగే ఇక్కడ ఈ మే నెలలో మీ అందరికీ కూడా ఏమేమి చిత్రమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనము మేషరాశి అనగానే అది ధైర్య సాహసాలకు ప్రతీక అనమాట. మిలిటరీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, సెక్యూరిటీ డిపార్ట్మెంటు, ఇలాంటి ఫైర్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మేషరాశిలో పుడతారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే అండి, తూకేస్తారనమాట. ఆర్మీ వాళ్ళు ఎస్ కమాండర్ షూట్ అంటాడంటే షూట్ చేసి పారేస్తారు. అయితే కొంతమందిలో ఈ మేషరాశి పుట్టినటువంటి వాళ్ళల్లో మామూలు జనం ఉంటారు కదా, ఈ పోలీసు ఆర్మీకి అందరూ వెళ్ళిపోరు కదా, వాళ్ళకి దానికి సింబల్ కింద ఏం ఇచ్చారండి, మేకనిచ్చారు. అంటే మేకపోతు గాంభీర్యం ఉంటుంది అని. అంటే చూడడానికి మంచి గంభీరంగా ఉంటారు, కానీ లోపల కొంచెం కొంచెం భయం ఉంటుంది అనమాట. అలాగే ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అసలు వెనక్కి తగ్గేది లేదనమాట, ఎవరినైనా సరే ఈడ్చుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ యొక్క శివుణ్ణి సతీదేవి దగ్గర నుంచి దూరం చేసేసాడు, ఆయన భార్య నుంచి ఆయన దూరం చేసేసింది ఆయనే. అలాగే సీతాని రాముణ్ణి వనవాసానికి పంపించేశాడు. అలాగే తర్వాత ఈ రాధాకృష్ణుల్ని విడగొట్టేశాడు. ఇలా రకరకాల అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో స్లోగా నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతూ ఉంటాయి, అన్నీ ఒక వీడియోలో చెప్పం. ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారి అందరికీ కూడా ఈ మే నెలలో మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఉంటాయి కదా. రవి మనకి మే 15వ తేదీ వరకు కూడా మనకి ఎక్కడ ఉంటాడు, మేషంలో ఉంటాడు, స్వక్షేత్రంలో ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇంకేంటండి, మీకు బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణాలు మీలో వచ్చేస్తాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఏలినాటి శని జరుగుతోంది మేషరాశి వారికి. ఈ ఏలినాటి శని ప్రభావం వలన మీరంతా కూడా అనుకున్నవన్నీ సాధిస్తారు, దూరపు ప్రయాణాలు చేస్తారు. అయితే మే 29, 2025 సంవత్సరం వరకు కూడా మానసికమైనటువంటి ఆందోళనలు. ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, పోనే మనం మేషరాశి వాళ్ళు బాధపడ్డారంటే ఒక అర్థం ఉంది. ఎవడో అఘోరి శ్రీనివాస్ గారు, ఎవరో వర్షిణి అనే ఆడొక పొరంబోకు, ఇదొక పొరంబోకుముండ. లేకపోతే బీటెక్ చదువుకునేది బీటెక్ చదివి పేద ప్రజలకు సాయం చేస్తుందా, ఆడితో వెళ్ళిపోద్దా, అఘోరి సాధన చేస్తారని. ఇంక మిగతా గురువులు లేరా, చగటి కోటేశ్వరరావు గారు లేరా, గరికపాటి నరసింహారావు గారు లేరా? మరి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా అటుపోయింది ఏకంగాను. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మీరు టెన్షన్లు పెట్టేసుకుంటారు. భోజనాలు చేయరు మే నెలలో, ఇంట్లో కూర్చుంటారు. ఒక రోజు అనుకోండి, రోజు చేయకపోతే మీకు ఆకలేస్తారు, మీకు తెలుసు నీరసం వచ్చేద్దని. కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా అమ్మ, అనవసరమైన విషయాలకు వెళ్ళకండి తల్లి. అవతల వాళ్ళ కష్టాలు, అవతల వాళ్ళ వేళ్ళు పెట్టేసి, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లాగేసి, కూపీలు ఇవన్నీ చేయడం వల్ల దరిద్రాలు పట్టేసుకుంటాయి మీకు. ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. నెగిటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అయిపోతాయి. మా గురువుగారు చెప్పినప్పుడు నేను వినలేదమ్మా. మా గురువుగారు చెప్పినట్టు వినకుండా మధుకృష్ణ శాస్త్రి గారు, ఇప్పుడు ఈ మా గరికపాటి గారు, వీళ్ళంతా మా గురువులే అమ్మా. చెప్పినట్టు వినకుండా ఏదో అవతల వాళ్ళు మా జ్యోతిషంలో సమస్యలు చెప్పుకుంటారు కదా, సమస్యలు చెప్పుకుంటుంటే వినేవాడిని అమ్మా. మీ అందరి దరిద్రాలు పట్టేసుకొని నేను లాస్ట్కి ఇలాగైపోయానమ్మా. కాబట్టి నా అలాగైపోద్దమ్మా. మీరు శుభ్రంగా ఓన్లీ పాజిటివ్ వినండి. శుభం భ్రూయాత్, ఇది శాస్త్రం చెప్పేది. శుభం పలకండి. ఇకపోతే వ్యాపారాలు బాగున్నాయి, డబ్బులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి మేషరాశి వాడికి. ఇదిగో అన్ని పాయింట్లు చెప్తున్నాను. డబ్బు వచ్చేస్తుంది పుష్కలంగా, ఖర్చులు బ్రహ్మాండంగా. మీరందరూ కూడా ఈ ఈ ఖర్చులు, కుటుంబ సభ్యులు, గర్ల్ ఫ్రెండ్స్, ఇక ఎవరికి ఖర్చు పెట్టాలో అందరికీ జలసాగా ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఒక్క అనాథ పిల్లలకి ఏమంటే చచ్చిపోతారు, ఒక్క సాధువులకి ఏమంటే చచ్చిపోతారు. జనం ఎవరైనా సరే దాన ధర్మాలు చేయమంటే చచ్చిపోతారు. మిగతా జలసాలు చేసేయమంటే చేసేస్తారమ్మా. తర్వాత ఇంకేం కావాలా మీకు? తర్వాత విద్యార్థులు ఉన్నారు, చదువు సంధ్యల్లో వాట్సాప్లు పెట్టుకుని చూస్తూ ఉంటారనమాట, వీడియోలు. కానీ మనకి మే 14వ తారీఖు 2025 సంవత్సరం వరకు మాత్రమే చదువు వస్తుంది. వీడియోలు తెగ చూసేసుకుంటారు. చూసుకోండి, చదువులో డల్ అవుతారు. తర్వాత ఎవరు చూసినా ఏం చూస్తారమ్మా, పనికొచ్చే న్యూస్లు చూస్తారా? మోడీ గారు వచ్చేసారంటే అవి చూడరు. అఘోరి శ్రీనివాస్ గారు ఎప్పుడు లేపుకెళ్ళిపోయాడు వర్షిణి గొడవ దూకేసి ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోయింది, ఇయే కదా చూసేది వీడియోలు. కాబట్టి ఈ మేషరాశి వారు ఇలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా
మీరంతా కూడా ప్రయోజనకరమైనటువంటి పనులు ఈ నెలలో చేస్తారు. అదనమాట నేను చెప్పబోయేది. అది కూడా ఎప్పుడండి? మే 14 వరకు మాత్రము ఇవన్నీ చూస్తారు, డిస్ట్రాక్షన్స్లోకి వెళ్తారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. మంచి మంచి స్నేహితుల్ని, మంచి మంచి గురువుల్ని ఎన్నుకుంటారనమాట. అసలు దాన ధర్మ గుణాలు నేర్చుకోవాలి. మనుధర్మశాస్త్రం ఏం చెప్తోందండి? 10% మీ యొక్క జీతాల్లో అన్నీ దానం చేయమంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఫ్రీగా వీడియోలు చెప్తున్నాను. ఓకే. ఈ ఛానల్ వారంలో కూడా వాళ్ళకి చాలా ఫౌండేషన్స్ ఉంటాయి. దత్తాత్రేయ గారి ఫౌండేషన్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి మీరు బాగా ఈ మధ్యకాలం బేవర్స్ నా కొడుకులు అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే, అంటే యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తాయండి, నీ అమ్మ మొగుడు ఇస్తారా అలా అనేవాళ్ళు అందరూ. అమ్మ మొగుళ్ళు ఇస్తారు డబ్బులు, ఎవడిస్తాడరా యూట్యూబ్లో? యూట్యూబ్ ఏమైనా పిచ్చోడాడు? ఆడొక పెద్ద బేవర్స్. ఆడు బాగా వైరల్ అయితేనే కానీ రావు బోల్డ్ అంతమంది లక్షల్లో సబ్స్క్రైబర్లు అవ్వాలి. ఇంత తతంగా ఉంటుంది అంటారా నాయన? అదొకటి. రెండోది ఏమండి, మాకు డబ్బులు వచ్చేస్తాయండి అని అనుకుంటే ఎట్లా? అలాంటివన్నీ ఏం ఉండవు నాయన. కాబట్టి ఫ్రీగా మేము చెప్పేటప్పుడు మీ విజ్ఞానం కోసం హార్ష్గానే ఉంటాం. అలాగే కన్సల్టేషన్స్కి మేమేం ఛార్జ్ చేయం, ఫ్రీగా జాతకాలు చెప్తాం. తర్వాత ఈ యొక్క ఎవరికెవరికైతే సందేహాలు ఉంటాయో 24/7 మొత్తం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం. ఇంక మీ మాట నేను ఎందుకు వినాలి చెప్పండి? మేము మీకు సర్వీస్ చేస్తుంటే మంచి స్టూడెంట్స్ కానీ కొంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు సంకరజాతి గంచర గాడిదలు పెడతాయి అన్నమాట. అలాంటి వాళ్ళ బుద్ధులు ఇంకా వాళ్ళు మారాలని మనం చెబుతాం. కాబట్టి ఈ మేష రాశి వాళ్ళు అంటే సలహాలు ఇచ్చేయాలని గులగులగులగులను ఉంటుందా? వీడియో రిలీజ్ అవ్వగానే, చదవగానే, చూడగానే చూడాలా, నేర్చుకోవాలా, వెళ్ళిపోవాలమ్మా. అంతేగాని మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి, మిగతా సిద్ధాంతాలు వాళ్ళకి, మిగతా పంతులకి వాళ్ళకి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మన దగ్గర అవన్నీ కుదరవమ్మా. ఆ తర్వాత ఈ యొక్క మేష రాశి వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ మే నెలలో బయటకు వెళతారు. అండ్ మరణం మరి చెప్పరా? మరణం శీలం గురించి, మరణం గురించి ప్రస్తావన ఎలా చేయాలో మాకు తెలుసు. మరి నేను ఎప్పుడు చచ్చిపోవాలో చెప్పండి గురుగారు అని అడుగుతావు. మరి నువ్వు మంచి ప్లాన్లు చేసుకోవాలి. అరే బాబు, ఈ మేషరాశి వారికి హార్ట్ అటాక్లు రావడానికో లేకపోతే ఈ పెరాలసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటే ఆడికి తగులుతుంది అనమాట పాయింట్. ఒకటి నాకు ఫోన్ చేశాడు ఒక బోగ్గాడు. ఏమంటే అదేంటండి తప్పు కదండి, మీరు నేను చచ్చిపోయేది చెప్పేశారు అని అంటే, మరి జ్యోతిషం అంటే ఎందుకు? పని పాట లేక. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలమ్మా వీడియోస్. ఒక ట్రెండ్ ఉంటుంది. ఒక ప్రొఫెసర్ చెప్పేదానికేనో మిగతా వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా మీరు వినాలి యాటిట్యూడ్తో. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేద్దాం? రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్, డబ్బులు ఖర్చు కానటువంటి రెమెడీస్ మనం చెబుతాం. మీకు ప్రసాదం కొంచెమే పెడతాం. రాశిఫలాలు ఇవన్నీ కూడా కొంచెమే చెప్తాం. మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోండి, ఫ్రీగా చెప్తాం కదా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో. కానీ డిసిప్లిన్ ఉండాలా, గురుత్వం ఉండాలా, లేకపోతే కుదరదు కదా, చెప్పం కదా, మీరే నష్టపోతారు చెప్పకపోతే. ఇప్పుడు అఘోరి కూడా వర్షిణి పోయింది. అలాగే ఏం జరుగుతాయి ఎవడో తెలుసమ్మా. కాబట్టి శుభమస్తు.